ఏమైందిరా నీకు? సండే రోజు మీకు కావాల్సిన ఫ్రెండ్స్ అందరినీ కలిసేసి ఫ్యామిలీతో ఫుల్ గా టైం స్పెండ్ చేసి నచ్చిన ఫుడ్ తినేసి రాత్రి బుఫే తినేసి దాని తర్వాత భుక్తాయాసంతో ఉన్నా కూడా నచ్చిన డెజర్ట్ తిని ఇవన్నీ ఆడడానికి ఒక కిళ్ళి వేసుకొని అంతా అయిపోయిన అరగంటకి ఓ ఇరానీ చాయ్ తాగితే బాగుంటుంది. ఒక లాంగ్ డ్రైవ్ కి ఇరానీ చాయ్ తాగితే ఎంత హాయిగా ఎంత సంతోషంగా ఉంటుందో అలా ఉండుంటుంది ఈ సండే అయిపోయేసరికి అందరి ఐపీఎల్ ఫ్యాన్స్ కూడా. బికాజ్ ధోని వచ్చి ఆఖరిలో చిన్న క్యామియో ఆడాడు. ఎప్పుడో కానీ కనిపిడు, ఎంతసేపు కనిపిస్తాడో తెలీదు, ఎంతకాలం ఆడతాడో తెలీదు. కనిపించినప్పుడే పండుగ చేసుకోవాలి. పూర్తిగా అందరూ అన్ని పండుగలు చేసుకొని ఉంటారు. దాని గురించి ముందు మ్యాచ్ గురించి తర్వాత మ్యాచ్ గురించి అన్నిటి గురించి మాట్లాడుకుందాం. ఇంకెందుకు ఆలస్యం, లెట్స్ గెట్ స్టార్టెడ్. హాయ్ నమస్కారం, వెల్కమ్ టు స్టంప్ టేల్స్. నా పేరు కౌశిక్ అండ్ ఇప్పటిదాకా ఎప్పుడు కూడా ఛానల్ చూస్తుండకపోతే ఇఫ్ దిస్ ఇస్ యువర్ ఫస్ట్ టైం ప్లీజ్ కన్సిడర్ సబ్స్క్రైబింగ్ ద ఛానల్. అండ్ ప్రతిరోజు కూడా వీడియోస్ వస్తూ ఉంటాయి, సో కనెక్షన్ మనది పెరుగుతుంది కాస్త. అండ్ ఇప్పటిదాకా ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసేసుకుంటే కనుక థ్యాంక్ యూ సో మచ్. యూ గైస్ ఆర్ ద స్వీటెస్ట్, రైట్? ఆఫ్ కోర్స్. మరి ఏం జరిగింది సండే? డబుల్ హెడర్. జీటీ వర్సెస్ ఎస్ఆర్హెచ్ ఫస్ట్ గేమ్, సెకండ్ గేమ్ లో డీసీ వర్సెస్ చెన్నై సూపర్ కింగ్స్. ముందర ఆ డీసీసీ సిఎస్ గురించి మాట్లాడదాం, ఎందుకంటే దాంట్లోనే ఎక్కువ విషయాలు మాట్లాడడానికి. ఎస్ఆర్హెచ్ జీటీ మ్యాచ్ బాగానే ఉంటుంది, కొంచెం సప్పగా వెళ్ళిపోయింది మ్యాచ్. జీటీ గెలిచేసారు. వీళ్ళు టాక్ అబౌట్ దట్, టచ్ చేద్దాం. కానీ దానికంటే ముందర మాట్లాల్సింది ఆహా లాస్ట్ లో ధోని వచ్చి ఆడినా నాకు. ఇప్పుడు ఎందుకు ధోని వచ్చి ఆడితే బ్యాటింగ్ చేస్తే చూడాలని ఉంటుంది? ఒక ఎమోషనల్ రీజన్ చెప్తా. ధోనితో నాకేం తెలుసా పర్సనల్గా కనెక్ట్, ఎంత బాగా ఆడతాడు. తన నుంచి నేను ఎన్నో లెసన్స్ నేర్చుకున్నాను. పర్సనల్గా ఎలాంటి మనిషో పక్కన పెడతాం, మనకి తెలిసిన ధోని ఏంటి? టీవీలో క్రికెట్ ఆడుతూ మనకి పరిచయమైన ధోని. ఆ ధోని క్రికెట్ ఫీల్డ్ పైన చేసిన బోల్డ్ అని పనులు, తను టీమ్మేట్స్ని ఎలా చూసుకుంటాడు, తను గెలిచినప్పుడు ఎలా బిహేవ్ చేస్తాడు, తను ఓడిపోయినప్పుడు ఎలా బిహేవ్ చేస్తాడు, ఎలా లైమ్లైట్ నుంచి తప్పుకుంటాడు, ఎలా మిగతా వాళ్ళని ముందుకు ప్రొజెక్ట్ చేస్తాడు, ఇవన్నీ నేర్చుకున్న తర్వాత ధోని ఎంతకాలం ఆడితే అంతకాలం చూడాలి అని ఒక చిన్న సెల్ఫిష్ నేచర్ రాకుండా ఉంది, రైట్? దాంట్లో తను వచ్చి బ్యాటింగ్ చేసి చూడాలని ఒక ఆనందం ఉంటుంది. ఐఎమ్ షూర్ లాట్ ఆఫ్ పీపుల్ కనెక్ట్ టు దిస్. కనెక్ట్ అయితే కనుక లెట్ మీ నో ఇన్ ద కమెంట్స్ ఫర్ షూర్, రైట్? ఇక్కడ మీరు కోహ్లీ ఫ్యానా, రోహిత్ శర్మ ఫ్యానా, గౌతమ్ గంభీర్ ఫ్యానా, వేరొకరు ఫ్యానా కాదు. మీరు సన్ రైజర్స్ హైదరాబాద్ ఫ్యానా, ఆర్సీబీ ఫ్యానా, సిఎస్కే ఫ్యానా, ముంబై ఇండియన్స్ ఫ్యానా, పంజాబ్ కింగ్స్ ఫ్యానా కాదు. బేసికలీ ఐ థింక్ మోస్ట్ ఆఫ్ అస్, మెజారిటీ ఆఫ్ అస్, 90% మంది క్రికెట్ని ప్రేమించే వాళ్ళందరికీ కూడా ధోని అంటే ఇష్టం ఉంటుంది. నాకైతే ఇండియా కాడే ప్రతి ఒక్క క్రికెటర్ అంటే ఇష్టం. ధోని అంటే చాలా చాలా ఇష్టం నాకు. అలాంటి ధోని వచ్చి బ్యాటింగ్ చేశాడు అంటే అంతకంటే ఏం కావాలి? అండ్ ఆ టైంలో కామెంటరీ చేశారంటే అసలు ఆ రోజుకి అది పండగ. కాస్త ఎక్కువైపోయింది అనిపించినా కూడా మీకు అర్థం కాని విషయం ఏంటి తెలుసా? ఎంతకాలం ఆడతాడు తెలియదు భయ్యా. ఒక 2 నెలల తర్వాత కనిపించడేమో. ఇంకా టెస్ట్ క్రికెట్ నుంచి అలానే వెళ్ళిపోయాడు, ఓడిఐ క్రికెట్ నుంచి అలానే వెళ్ళిపోయాడు, టీ20 క్రికెట్ నుంచి అలానే వెళ్ళిపోయాడు. చెప్ప పెట్టకుండా మానేస్తాడు, వెళ్ళిపోతాడు, మళ్ళీ కనిపిడు. వెళ్ళేదో తన బైకులతో ఆడుకుంటాడు, కార్లతో ఆడుకుంటాడు, గుర్రాలతో పరిగెడుతుంటాడు, తన పిల్లతో ఆడుకుంటాడు, తన వైఫ్తో టైం స్పెండ్ చేస్తాడు. మనకు మళ్ళీ కనిపిడు. క్రికెట్ ఫీల్డ్ పైన అస్సలు కనిపిడు, ఆడుతూ కనిపిడు. కనిపించినంత కాలమే వీ హ్యావ్ టు మేక్ ద మోస్ట్ ఆఫ్ ద టైమ్స్, ది మెమరీస్ దట్ హి గివ్స్ అస్. అండ్ అద్భుతమైన మెమరీస్ ఇచ్చాడు. కొన్ని 6 స్కోర్ చేశాడు, కొన్ని 4 స్కోర్ చేశాడు. అండ్ చాలా తక్కువ టైంలో 30 odd runs స్కోర్ చేశాడు. ఎంత ఎగ్జాక్ట్గా చూసి చెప్తాను ఆగండి. 37 runs in 16 balls. సూపర్ ఎఫర్ట్ ఫ్రమ్ ధోని. మ్యాచ్ ఓడిపోయారు తెలుసు, అంటే అప్పటికే చాలా చేదారిపోయింది మ్యాచ్ కదా. చేజారిపోయిన మ్యాచ్లో దాన్ని కూడా అప్పటికి ఇంట్రెస్టింగ్గా మార్చగలిగాడు. అండ్ కొద్దో గొప్ప కొంచెం భయం ఉంటుంది ఢిల్లీ క్యాపిటల్స్ బౌలర్స్కి. ఏంట్రా ధోని వచ్చాడు, రన్స్ కొడుతున్నాడు, ఫస్ట్ బాల్ 4 కొట్టాడు, సెకండ్ బాల్ క్యాచ్ డ్రాప్ అయింది, మళ్ళీ ఇంకో 4, 6 ఇవన్నీ వచ్చేసాయి, కొట్టేస్తాడా అన్న ఒక ఆలోచన క్రియేట్ అవుతుంది. అది ధోని లెగసీ. ద మ్యాన్, ద మిత్, ద లెజెండ్ అని ఊరికే అనంగా తల మహేంద్ర సింగ్ ధోని ఆ దర్శనం ఇచ్చాడు. కామెంటరీ కూడా చెప్పా, తను ఏం చెయ్యగలడో దానికి ఒక నిదర్శనం కూడా చూపించాడు. దాట్స్ హౌ ది డే ఎండెడ్. దట్ వాస్ బ్రిలియంట్. బట్ అఫ్ కోర్స్ దాన్ని సెటప్ చేసింది ఢిల్లీ క్యాపిటల్స్. వాళ్ళ గురించి కూడా తప్పకుండా మాట్లాడుకోవాలి. ఇట్స్ నాట్ వన్ సైడెడ్ గేమ్. ఒకళ్ళు మాత్రమే ఆడింది కాదు, ఒక ప్లేయర్ మాత్రమే ఆడింది కాదు. కానీ ధోని అంటే ఎంత అభిమానం ఉన్నా కూడా 2 టీమ్స్ ఆడే ఢిల్లీ క్యాపిటల్స్ గెలిచింది. అక్కడ దే డిడ్ వెరీ వెల్. చాలా చాలా కాలం తర్వాత వీళ్ళు ఒక మ్యాచ్ గెలిచారు అగేన్స్ట్ చెన్నై సూపర్ కింగ్స్. అండ్ ఈ సీజన్లో మొట్టమొదటి గెలుపు వాళ్ళకి. ఫుల్ మార్క్స్ దెమ్. బికాస్ మొదట బ్యాటింగ్ చేస్తూ టాస్ గెలిచాక ఎందుకురా ఫస్ట్ బ్యాటింగ్ చేశారు, సాధారణంగా చేసేయాల్సిన గ్రౌండ్ కదా, డ్యూ రావచ్చు కదా, చిన్న గ్రౌండ్ కదా, డిఫెండ్ చేసుకోవడం కష్టం కదా అనుకున్నాం. కానీ మొదట బ్యాటింగ్ చేసి బాగా చేశారు. రిషబ్ పంత్ స్కోర్డ్ 50. 14 నెలల తర్వాత 3 లిగమెంట్స్ మోకాల్లో రీకన్స్ట్రక్షన్ జరిగిన తర్వాత, అంత ట్రొమాటిక్ ఇంజురీ తర్వాత కమ్బ్యాక్ చేసి మళ్ళీ ఆడడం, 3వ మ్యాచ్లో హాఫ్ సెంచరీ స్కోర్ చేయడం. ఐఎమ్ రియలీ హ్యాపీ ఫర్ ద బాయ్. అండ్ రిషబ్ పంత్ ఇలానే ఆడుతూ పోయి, ఇలానే కాన్ఫిడెన్స్ పెంచుకుంటూ పోయి, ఇలానే ఫామ్లోకి వచ్చి మ్యాచ్ ఫిట్నెస్ సంపాదించి
డీసీకి ఇండియాకి మరిన్ని మ్యాచెస్ ఆడాలి, బోల్డెన్ సంవత్సరాలు ఆడాలి, ఫిట్గా ఉండాలని కోరుకుంటున్నాను. లెట్స్ జస్ట్ విష్ అండ్ ప్రే ఫర్ దాట్ బికాస్ తన హాఫ్ సెంచరీ వాజ్ వెరీ ఇంపార్టెంట్. ఇంకా స్క్రాచీగానే అనిపిస్తున్నాడు కానీ ఈస్ గెటింగ్ దేర్, ఈ స్లోలీ బట్ షూర్లీ ఈస్ గెటింగ్ దేర్. ఈ కమ్బ్యాక్ చాలా పర్సనల్గా అనిపిస్తుంది నాకు. ఐ థింక్ ఇట్స్ పర్సనల్ విక్టరీ అగేన్స్ట్ ఆల్ ఆడ్స్ బికాస్ దాదాపు ప్రాణాలు కోల్పోయాడు. అలాంటి పరిస్థితి నుంచి వచ్చి మళ్ళీ మ్యాచ్ ఆడాలి అంటే ఎంత స్ట్రాంగ్ మైండ్ ఉండాలి, మెంటలీ ఎంత ఫిట్గా ఉండాలి ఆ మనిషి. ఎన్ని డౌట్స్ వచ్చి ఉంటాయి, ఎన్ని సెల్ఫ్ డౌట్స్ నుంచి బయటకు వచ్చి ఉంటాడు, ఎంత మానసిక క్షోభ అనుభవించుంటాడు. దాని నుంచి బయటికి రావడం అంటే మామూలు విషయం కాదు. సో అగైన్ విల్ కెన్ లెర్న్ అ లాట్ ఫ్రమ్ రిషబ్ పంత్ ఆల్సో. అలాగే డేవిడ్ వార్నర్ కూడా ఇక్కడ ఫ్యాంటాస్టిక్ నాక్, ఓపెనింగ్ పార్ట్నర్షిప్ బాగుంది పృథ్వీ షాతో పాటు. పృథ్వీ షాకు అవకాశం దొరికింది, రికీ భూయికి ఒక ఛాన్స్ దొరికితే బాగుండేదేమో అని అనిపించుండొచ్చు బికాస్ వైజాగ్ కుర్రాడు బోల్డెన్ రన్ స్కోర్ చేశాడు రంజీ ట్రోఫీలో. బట్ నాట్ టు బి అన్ఫార్చునేట్లీ ఒక మ్యాచ్లో ఏమో డౌన్ ద లెగ్ సైడ్ అవుట్ అన్ఫార్చునేట్లీ మిస్, ఇంకో మ్యాచ్లో బర్గర్ షార్ట్ బాల్ వేసాడు, తగిలి అవుట్ అయిపోయాడు. బట్ పృథ్వీ షా గాట్ ఇస్ ఛాన్స్, దాని 2 షెల్తో గ్రాప్ చేసుకున్నాడు. వార్నర్ ఒక హాఫ్ సెంచరీ స్కోర్ చేశాడు, వింటేజ్ వార్నర్ కనిపించాడు. వార్నర్ ఇలా ఫైర్ అవుతే డీసీకి మంచిది. అండ్ మిచ్ మార్ష్ ఉన్నంతసేపు ఒక చిన్న క్యామియో ఆడాడు, రిషబ్ పంత్ 50 కొట్టాడు కాబట్టి వాళ్ళకి 190+ స్కోర్ వచ్చింది. దాని తర్వాత డీసీ బౌలర్స్ వేసిన విధానం వాస్ సంథింగ్ ఎల్స్ మ్యాన్. బిఫోర్ ఐ గెట్ టు ద బౌలింగ్ ఆఫ్ డీసీ ఐ హావ్ టు స్పీక్ అబౌట్ లసిత్ మలింగా టైప్ ఆఫ్ బౌలర్ కూడా ఉన్నాడే. లసిత్ మలింగా కూడా అసలు కాల్ రెగ్రెస్, మా దేశం వాడు రాయుడు, మా దేశం వాడు అని చెప్పుకొని ఉంటాడు ఈ పర్ఫార్మెన్స్ చూసిన తర్వాత. పతి రనా వాజ్ ఫెనామినల్. ఇప్పుడు తను కూడా ఇంజరీ నుంచి కంబ్యాక్ చేస్తున్నాడు, చిన్న హ్యామ్స్ట్రింగ్ ఇంజరీ, ఫస్ట్ గేమ్ ఆడలేదు, తర్వాత గేమ్ నుంచి ఆడుతున్నాడు. 150 km/h క్లాక్ చేస్తున్నాడు. స్లింగీ యాక్షన్, రైట్? మలింగా లాగానే స్లింగీ యాక్షన్. ఆ యాక్షన్తో కంట్రోల్ సంపాదించడం చాలా కష్టం. దాంతోపాటు ఆ లేజర్ గైడెడ్ ప్రిసిషన్తో యార్కర్స్ వేయడం, దట్స్ నెక్స్ట్ లెవెల్ స్టఫ్. జీనియస్. ఆ సెలబ్రేషన్ కూడా దట్స్ అ క్రిస్టియానో రొనాల్డో సెలబ్రేషన్. చాలా మంది ఏమంటారంటే, కొంతమంది మీమ్ మేకర్స్ అయితే క్షుద్రపదలు చేస్తున్న వాళ్ళలాగా, విరూపాక్షలో ఆ మంత్రాలు చదివే వాళ్ళలాగా అదేంటో తెల్లగుడు చూపిస్తున్నాడని చెప్పి అందరు మీమ్లు వేస్తున్నారు కానీ బట్ దట్స్ ఎ క్రిస్టియానో రొనాల్డో సెలబ్రేషన్. ఫినామినల్ బౌలింగ్ తన నుంచి. ఎలా అయితే ఆ యార్కర్ అలా స్ట్రైట్గా వచ్చి లాస్ట్ స్ప్లిట్ సెకండ్లో లైట్గా లోపలికి ఎలా ఆడతారు దాన్ని? ఎవడు ఆడతాడు దాన్ని? ఎట్లా ఆడగలుగుతారు దాన్ని? సెట్ అయిన మిచ్ మార్ష్ బౌల్డ్ అయ్యాడా, క్రిస్టియన్ సబ్స్ అప్పుడే వచ్చాడు, అప్పుడే వచ్చిన వాళ్ళకి అలా సెకండ్ బాల్ యార్కర్ వేస్తే హ్యాండ్స్ అప్ అని వెళ్ళిపోవడమే కదా, అదే జరిగింది. సో హీ వాస్ ఫినామినల్. ఓ క్యాచ్ పట్టాడు వార్నర్ది, అక్కడే మ్యాచ్ తిరిగింది. ఏంటా క్యాచ్ అసలు, అలా 2-3 అడుగులు తీసుకొని తర్వాత డైవ్ చేసి మరీ ఆ క్యాచ్ పట్టాడు చూశారు. బాబా నెక్స్ట్ లెవెల్ స్టాఫ్. మ్యాచ్ టర్న్ చేసిన తనే, అక్కడ 3 వికెట్లు ఇన్ స్పాన్ ఆఫ్ 15-20 minutes తనే సంపాదించాడు, తన హస్తం ఉండిన దాంట్లో. అండ్ దట్స్ హౌ ద మ్యాచ్ బికమ్ ఇంట్రెస్టింగ్. బట్ అయినా కూడా రిషబ్ పంత్ ఆ 50 స్కోర్ చేశాడు కాబట్టి, కాస్త రికవరీ చేశారు కాబట్టి వాళ్ళు కనీసం 192 వరకు కూడా వెళ్ళగలిగారు. తర్వాత అఫ్ కోర్స్ కమ్ టు ద బౌలింగ్. నియర్ పర్ఫెక్ట్ గేమ్. నియర్ పర్ఫెక్ట్ ఎందుకంటే లాస్ట్ ధోని వచ్చి కాస్త చెల్లాచెదరు చేశాడు బౌలర్స్ అందరినీ కూడా. బట్ అదర్వైజ్ ఖలీల్ స్టార్టెడ్ ఆఫ్ బ్యూటిఫుల్లీ న్యూ బాల్ తోటి అద్భుతమైన స్పెల్ వేశాడు. ఇవాళ చూసిన గ్రాఫిక్ నా వాజ్ ఆల్సో వెరీ సర్ప్రైజ్ దట్ తన పవర్ ప్లేలో చాలా తక్కువ రన్ రేట్ ఇస్తూ, అదే తక్కువ రన్స్ ఇస్తూ తను బౌలింగ్ చేశాడు. ఎకానమీ ఇస్ వెరీ గుడ్. 6.67 తోని తన ఎకానమీ పవర్ ప్లే. దట్స్ ఫినామినల్. వికెట్స్ కూడా తీసుకున్నాడు. రుతురాజ్ గైక్వాడ్ వెంటనే అవుట్ చేశాడు తను. తనతో పాటు స్టార్ట్ చేసిన వాళ్ళు కూడా వెరీ ఎకనామికల్ బౌలింగ్ వేస్తూ వచ్చారు. తర్వాత వచ్చిన అన్రిక్ నార్కి కూడా బాగా బౌలింగ్ వేశాడు. అక్షర్ పటేల్ కొంచెం డిఫెన్సివ్గా వేసినట్టు అనిపిస్తున్నా కూడా ఓవరాల్గా చూస్తే వెరీ గుడ్. రాసిక్ కూడా బాగానే బౌలింగ్ చేశాడు. సో what happened is DC బ్యాటింగ్ క్లిక్ అని నిజంగానే వాళ్ళ బౌలింగ్ కూడా ఇంత పర్ఫెక్ట్గా వేయగలిగారు కాబట్టి దే కుడ్ కంటైన్ సిఎస్కే బ్యాటర్స్. రహానే కాస్త ట్రై టు బ్రేక్ ఫ్రీ, బాగా ఆడుతున్నాడు. అగైన్ రంజీ ట్రోఫీ మొత్తం అంతా రన్స్ లేవటం, ఫైనల్లో మాత్రమే ఒక హాఫ్ సెంచరీ, దాని తర్వాత మళ్ళీ సిఎస్కే జర్సీ చేసుకుని రన్స్ వచ్చేస్తున్నాయి. ఒక ఫ్లిక్ కొట్టాడు, ఆ పికప్ షాట్, దానికంటే ముందర భయ్యా ఒక పంచ్ స్క్వేర్ డ్రైవ్ టైప్ అలా ఎంత స్వీట్గా ఎంత బ్యూటిఫుల్గా ఉండిందంటే అసలు ఆహాహా. మక్కన్ అంటారే, ఇప్పుడు వేడి కత్తి తీసుకొని చాకు తీసుకొని బటర్లో అలా వదిలేశారనుకోండి, అది అలా సైడ్ అయిపోతుంది స్మూత్గా. అలాంటి స్మూత్ షాట్ అది చూడంగానే లోపల అసలు ఎంత హ్యాపీగా ఫీల్ అయ్యాను నేను. అలాంటి షాట్స్ ఆడగలుగుతాడు అజింక్య రహానే, దట్ కైండ్ ఆఫ్ ప్లేయర్. మిగతా ఎవరు పెద్దగా క్లిక్ అవ్వలేదు. ఇప్పుడు ధోని ఇలా ఆడిన తర్వాత అందరూ అనుకునేది ఏంటి, కొంచెం పైకి రావచ్చు కదా బాసు, నువ్వు క్యాప్టెన్స్ ఎలాగో ఇచ్చేసావు కదా, ఆ నెంబర్ 3 నెంబర్ 4 నెంబర్ 5 వచ్చి ఆడచ్చు కదా కొన్ని రోజులు, ఇప్పటికి కూడా నువ్వే ఎందుకు ఫినిషర్గా ఉండాలి అని అనుకోవచ్చు. నాకేమనిపిస్తుందంటే ఐ థింక్ ధోని ఆ నెంబర్ 3 నెంబర్ 4లో వస్తే ఒక చిన్న లయబిలిటీగా మారిపోతానేమో అని అక్కడ చిన్న డౌట్ ఉందేమో. ఎందుకు అంటే ఐ థింక్ ఇప్పటికి కూడా తను వేగంగా పరిగెత్తలేకపోతున్నాడు అనిపిస్తుంది బిట్వీన్ ద వికెట్స్. చూసుంటే కనుక ఇన్నింగ్స్లో కూడా సింగిల్ తీశాడు కానీ ఆ సెకండ్ కోసం ఎక్కడా టర్న్ అవ్వలేదు. నీ సర్జరీ అయింది కదా, నీ సర్జరీ అయినప్పుడు ఆ టర్నింగ్ మూమెంట్స్ ఏవైతే ఉంటాయో అవి కొంచెం ఇబ్బంది కలిగిస్తాయి. సో మేబీ దట్స్ వాట్ ఇస్ స్టాపింగ్ హిమ్. కింద వస్తే రాకీ 1, 2, 3, 4 వేరే, రాకీ 6 వేరే.
రాకీ 6లో తను ఏం చెప్తాడు, ట్రైనర్ ఏం చెప్తాడు గుర్తుందా మీకు? అరే నువ్వు ఇప్పుడు నీకు స్పైనల్ కార్డ్లో ఇది ఉంది, ఈ ఇష్యూ ఉంది, ఆ ఇష్యూ ఉంది, నీకు ఆర్థరైటిస్ ఉంది, ఇది ఉంది, అది ఉంది, ఆల్ యూ హావ్ టు డూ ఇస్ నీ పంచ్ చాలా సాలిడ్గా ఉంటే పంచ్ మీద వర్క్ చేస్తారు అంతే. బికాస్ తన దగ్గర ఇంకేం ఉండదు, ఆ బలం పైన బ్రూట్ స్ట్రెంత్ మీద పనిచేస్తాడు. ధోని కూడా రైట్ నౌ ఇట్స్ ఆల్ అబౌట్ బ్రూట్ స్ట్రెంత్. ఆ బలంతో 6లు 4లు కొట్టేస్తారు, కానీ పరిగెత్తడం బహుశా తగ్గిపోయినట్టుగా ఉంది, వారి మోకాలు అలౌ చేస్తున్నట్టుగా లేదు. విచ్ ఇస్ వై ఐ థింక్ తను ఆ పైన రావట్లేదు. పూర్తిగా ఫిట్గా ఉంటే ఈ ప్రాబ్లీ క్యాన్ కమ్ నెంబర్ 3 నెంబర్ 4 హోప్ఫుల్గా జరిగితే బాగుంటుంది. బికాజ్ ఆ వింటేజ్ ధోనిని చూస్తున్నాం, ఆ హెయిర్ స్టైల్ తోటి, ఆ జుట్టలా పెంచేసుకొని పొడుగు జుట్టుతోటి, విశాఖపట్నంలో సిటీ ఆఫ్ డెస్టినీలో 2005లో స్కోర్ చేసిన 148 టైప్ ఆఫ్ మెమరీసే మళ్ళీ గుర్తొచ్చాయి ఇలాంటి బ్యాటింగ్ చేస్తుంటే. కాకపోతే నెంబర్ 3 నెంబర్ 4 కుదురుతుందా? ఇస్ ఇట్ పాసిబుల్ ధోని? ప్లీజ్ డూ దట్ ఫర్ ఆల్ యువర్ ఫ్యాన్స్ దిస్ సీజన్. నెక్స్ట్ సీజన్ చూస్తామో లేదో మాకు తెలియదు. ఇట్స్ అన్ ఎమోషనల్ మూమెంట్ ఫర్ ఆల్ ఆఫ్ అస్. సో కొంచెం ఆలోచిస్తే బాగుంటుంది. ఆన్ కామెంటరీ అన్నాను కూడా దట్ ఒక పెటిషన్ రాద్దాం, అందరం సైన్ చేద్దాం, 1,10,00,000 సిగ్నేచర్లు వస్తే బహుశా తనకి ఇచ్చేస్తే తను అది చూసి అప్పటికన్నా ఒప్పుకొని పైకి వస్తాడేమో బ్యాటింగ్ చేయడానికి అని. బట్ ఎనీవేస్ దట్స్ హౌ ది మ్యాచ్ ఎండెడ్. ఫస్ట్ పాయింట్స్ ఫర్ ఢిల్లీ క్యాపిటల్స్, గుడ్ విన్ ఫర్ దెమ్. బట్ సిఎస్కే ఫ్యాన్స్ అందరూ కూడా ధోని వచ్చాడు, నాక్ ఆడాడని చెప్పి హ్యాపీగా ఫీల్ అవుతారు. మీరేమనుకున్నారు ధోని నాక్ గురించి? యూ కెన్ లెట్ మీ నో ఇన్ ద కమెంట్స్. తప్పకుండా చెప్పండి. ఐ లైక్ రీడింగ్ యువర్ కమెంట్స్. అన్నిటికీ బహుశా రియాక్ట్ కాకపోవచ్చు, రిప్లై ఇవ్వకపోవచ్చు, బట్ ఐ డూ రీడ్ ఆల్ ది కమెంట్స్. కుదిరినంత వరకు రెస్పాండ్ చేసే ప్రయత్నం తప్పకుండా చేస్తాను నేను అండ్ మై టీమ్ ఆఫ్ కోర్స్. సో ప్లీజ్ సెండ్ యువర్ కమెంట్స్ లైక్ దాట్. అండ్ కట్ చేసి ముందు గేమ్కి వెళ్తే జీటీ టిక్ ఆన్ సన్ రైజ్ హైదరాబాద్. అగైన్ వాళ్ళ బౌలర్స్ బాగా బౌలింగ్ చేశారు. సన్ రైజ్ హైదరాబాద్ బ్యాటింగ్ వాజ్ బిలో పార్. సో 162 మాత్రమే చేయగలిగారు. ఇట్ వాజ్ నెవర్ గోయింగ్ టు బి ఇనఫ్ కదా, బికాజ్ మనకు తెలుసు హై స్కోరింగ్ వెన్యూ, గ్రౌండ్ కాస్త పెద్దది, టూస్ ఆపడం కష్టం, అండ్ బ్యాటింగ్ వికెట్ బాగానే ఉండింది. యూ కుడ్ స్కోర్ సమ్ రన్స్, బట్ అవుట్ అయిపోయారు. వెంటనే అవుట్ అయిపోయేసరికి సన్ రైజ్ హైదరాబాద్ కుడ్ నెవర్ గెట్ దట్ ఫినిష్. లాస్ట్ సమద్ వచ్చి వచ్చిన నాక్ ఆడాడు. సో సమద్ ఎందుకు ఆడతాడు స్క్వాడ్లో అంటే ఒక ఉదాహరణ ఇచ్చాడు. లైక్ ఐ వాజ్ రూటింగ్ ఫర్ వాషింగ్టన్ సుందర్ ఇన్ ప్లేస్ ఆఫ్ సమద్. ప్రివ్యూలో కూడా దాని గురించి మాట్లాడాను, దట్ వాషింగ్టన్ ఆడితే బాగుంటుంది, ఒక బౌలింగ్ ఆప్షన్ కూడా ఉంటుందని. ఇంపాక్ట్ సబ్గా వచ్చాడు, తను వచ్చింది లాస్ట్ ఓవర్లో, ఫస్ట్ బాల్కి అవుట్ అయిపోయాడు, పెద్ద ఇంపాక్ట్ క్రియేట్ చేయలేకపోయాడు. కానీ సమద్ అయితే ఏ మాట కామాట ఉన్నంతసేపు బాగానే ఆడాడు, ఒక దాదాపు 200 స్ట్రైక్ రేట్ వరకు మెయింటైన్ చేశాడు. సో హీ డిడ్ వెల్, అండ్ బహుశా దట్స్ వై హీ డిజర్వ్స్ దిస్ స్పేస్ ఆర్ స్పాట్ ఇన్ ద ప్లేయింగ్ 11. ఒప్పుకొని తీరాలి ఇంకా, అండ్ ఐ గెస్ విల్ స్టే దేర్. సో అది అలా జరిగిన తర్వాత బౌలర్స్ కుడెంట్ డూ మచ్. జనరల్గా 2016 నుంచి 2019 వరకు కూడా ఏంట్రా అంటే సన్ రైజ్ హైదరాబాద్ బౌలింగ్ వాజ్ వెరీ స్ట్రాంగ్. 130, 140 కూడా డిఫెండ్ చేసుకునే వాళ్ళు, అపోజిషన్ భయపడేవాళ్ళు. అరే 140 ఉంది అన్నా కూడా సన్ రైజ్ హైదరాబాద్తో చేజ్ చేయాలంటే కొంచెం భయం ఉండేది ఎక్కడో. ఆ భయం ఇప్పుడు లేదు, బికాజ్ బౌలింగ్ అటాక్లో ఆ పదును లేదు. భువి కూడా ఈజ్ నాట్ ఎట్ ఇస్ పీక్. వీ హ్యావ్ టు యాక్సెప్ట్ దట్. బాల్ అంత స్వింగ్ కానప్పుడు కొంచెం తన ఎఫెక్టివ్నెస్ కాస్త తగ్గుతుంది. ప్యాట్ కమిన్స్ బాగానే వేసినా, మీకు అందరూ కాస్త ఎకనామికల్గా వేసే ప్రయత్నం చేసినా కూడా బిలో పార్ పర్ఫార్మెన్స్. బ్యాట్ తోటే స్ట్రెంగ్త్ బ్యాటింగ్ కాబట్టి దాంట్లో ఒక 20-25 పరుగులు ఎక్కువ స్కోర్ చేస్తే బౌలింగ్ బహుశా క్యాన్ డూ ద జాబ్ ఫర్ సన్ రైజ్ హైదరాబాద్. బట్ ప్యూర్గా బౌలింగ్ స్ట్రెంగ్త్ మీద గెలవడం జరుగుతుందా? విల్ హ్యావ్ టు వెయిట్ అండ్ సీ. ఈ గేమ్లో జరగలేదు, విచ్ ఇస్ వై జీటీ వన్ ద గేమ్. అండ్ తిరిగి మళ్ళీ ఆ హోమ్ గ్రౌండ్ అడ్వాంటేజ్ హోమ్ టీంకి ఉండడం అదే కంటిన్యూ అయింది, వాళ్ళే గెలిచారు. సెకండ్ గేమ్లో కూడా డీసీకి డిఫాల్ట్గా మారింది విశాఖపట్నం హోమ్ గ్రౌండ్గా, బట్ సిఎస్కేకి సపోర్ట్ ఎక్కువ ఉండేది, వేరే విషయం అనుకోండి. బట్ డీసీఏ గెలిచింది. సో ఈ హోమ్ టీమ్స్ గెలవడం మళ్ళీ స్టార్ట్ అయిపోయింది. ఈ విధంగా బేసికలీ 2 మ్యాచ్లు అయిపోయాయి. ఇంతకంటే డీటెయిల్గా వెళ్ళి ఐ డోంట్ థింక్ ఇట్ మేక్స్ మచ్ ఆఫ్ ఎ సెన్స్, బికాస్ లెంత్ పెరిగిపోతుంది. చాలా మంది కమెంట్ చేస్తున్నారు, కాంప్లిమెంట్ కంటే కూడా కమెంట్ ఎక్కువ వస్తుంది, లెంత్ ఎక్కువ అయిపోతుంది భయ్యా అని. సో వాట్ విల్ డూ ఇస్ విల్ జంప్ టు ద ప్రివ్యూ ఫర్ ద నెక్స్ట్ గేమ్. నెక్స్ట్ గేమ్ ఇస్ ఎంఐ వర్సెస్ ఆర్ఆర్. ఇది వాంఖడేలో అంటే ముంబైలో. ఎంఐకి ఫస్ట్ హోమ్ గేమ్. ఇప్పటికి 2 మ్యాచ్లు ఓడిపోయారు. ఫస్ట్ మ్యాచ్ జీటీతో వాళ్ళింటికి ఓడిపోయారు, రెండో మ్యాచ్ ఎస్ఆర్ఎస్తో హై స్కోరింగ్ గేమ్ హైదరాబాద్కి వచ్చి ఓడిపోయారు. ఇప్పుడు వాంఖడేకి రావాలి. కాకపోతే ఇక్కడ ఏంట్రా అంటే హార్దిక్ పాండ్యాకి ఎట్లాంటి రిసెప్షన్ దొరుకుతుంది వాంఖడేలో అన్నదో క్వశ్చన్. బికాజ్ రోహిత్ శర్మ మీద ఎంత ప్రేమ ఉందో తెలుసు. సో తనకు ఆ క్యాప్టెన్సీ తీసేసి హార్దిక్ పాండ్యాకి ఇవ్వడం వల్ల కొంచెం ఈ నెగిటివ్ సెంటిమెంట్ ఏదైతే హార్దిక్ పాండ్యా పట్ల ఎక్కువైందో అది క్లియర్గా ప్రతి వెన్యూలో కనిపిస్తుంది. వాంఖడేలో కూడా ఎక్కువ కనిపిస్తుందేమో. లాట్ ఆఫ్ పీపుల్ ఆర్ కమింగ్ అవుట్ ఇన్ సపోర్ట్ ఆఫ్ హిమ్. అశ్విన్ కూడా అన్నారు దట్ ఇండియాలో కూడా సచిన్ క్యాప్టెన్గా ఉన్న తర్వాత వేరే వాళ్ళ క్యాప్టెన్గా అయితే లైక్ గంగూలీ క్యాప్టెన్ అయితే గంగూలీ క్యాప్టెన్సీలో సచిన్ ఆడాడు, సచిన్ గంగూలీ కలిసి ద్రావిడ్ క్యాప్టెన్సీలో ఆడారు, వీళ్ళు ముగ్గురు కలిసి ధోని క్యాప్టెన్సీలో ఆడారు, ఇలా చెప్పుకుంటూ వచ్చారు, విచ్ ఇస్ ట్రూ. కాకపోతే క్యాప్టెన్సీ ఇచ్చిన విధానంతో కొంతమందికి ఇబ్బంది ఉంది. బట్ ఆ టాక్సిసిటీ, నెగిటివిటీ కాస్త తగ్గించుకుంటే బాగుంటుందని నాకు అనిపించింది పర్సనల్గా. మేబీ దట్ విల్ హ్యాపెన్, మేబీ దట్ విల్ నాట్ హ్యాపెన్, బికాజ్ అందరినీ కంట్రోల్ చేయలేంగా. వాళ్ళ ఆలోచనలలోనే ఎమోషనల్గా బిహేవ్ చేసినప్పుడు కొంచెం లాజిక్ తీసుకురావడం పనిచేయదుగా. సో ఐ థింక్ ఓన్లీ టైమ్ విల్ హీల్ ఇట్. సో వెయిట్ చేయాలి. స్కై అవైలబిలిటీ గురించి క్వశ్చన్ మార్క్స్ ఉన్నాయి. చాలా మంది అడుగుతున్నారు ప్రతిసారి కూడా స్కై ఎప్పుడు వస్తాడు భయ్యా, స్కై ఎప్పుడు వస్తాడు భయ్యా అని. తనకి ఫిట్నెస్ టెస్ట్ జరగాల్సి ఉండింది March 28, 29న, జరిగినట్టుగా లేదు. బికాజ్ దాని ఇన్ఫర్మేషన్ ఏవి నాకు ఎక్కడ కనిపించలేదు, ఆన్లైన్ కూడా ఇంటర్నెట్లో ఎక్కడ వెతికినా కూడా. సో అది జరిగిన తర్వాత క్లియర్ అయితే వచ్చి జాయిన్ అవుతాడు ఎంఐ టీమ్ తోటి. సో దేస్ నో న్యూస్ అట్ దిస్ పాయింట్ ఆఫ్ టైం. సడన్గా మ్యాచ్లో ప్రత్యక్షం అయితే నన్ను అడగద్దు భయ్యా, నాకు ఇన్ఫర్మేషన్ పెద్దగా లేదు, ఇన్సైడ్ ఇన్ఫర్మేషన్ నా దగ్గర అసలు లేదు. బట్ అదర్ దాన్ ఐ థింక్
టీం బాగానే ఉంది, ఆ బౌలింగ్ అటాక్ లోనే ఎక్కడో కాస్త తేడా, ఆ చేంజెస్ ఏదైతే చేసినా దానిలో తేడాగా ఉంది. బుమ్రాని ఎర్లీగా తీసుకురాకపోవడం, ఎస్ఆర్హెచ్ గేమ్ లో కూడా చాలా లేట్ అయిపోయింది బుమ్రా తెచ్చారు, అప్పటికి చాలా పెద్ద స్కోర్ కొట్టేశారు. సో హార్దిక్ పాండ్యా చేస్తున్న బౌలింగ్ చేంజెస్ మేబీ దట్ నీడ్ సమ్ రీలుక్ యాట్, అది చేస్తే బహుశా బెటర్ అవుతుందేమో. బ్యాటింగ్ కూడా ఫైర్ అవ్వాలి, బట్ 246 కొట్టారు అగైన్స్ సన్ రైజ్ హైదరాబాద్, ఇస్ నాట్ స్మాల్ ఫీట్ బై ఎనీ మీన్స్ కదా. సో వాంఖడే వినోద్ హై స్కోరింగ్ గ్రౌండ్, బోల్డ్ రన్స్ వస్తాయి ఇక్కడ, హోమ్ గ్రౌండ్ అడ్వాంటేజ్ వీళ్ళకి కూడా వస్తుంది. మేబీ దిల్ గెట్ ద ఫస్ట్ విన్. అండ్ ట్రెడిషనల్ గా మూమెంట్స్ ఏంటంటే అంటే వాళ్ళు దే డోంట్ స్టార్ట్ ఆఫ్ గ్రేట్, టోర్నమెంట్స్ అన్నింటిలో కూడా ఐపీఎల్ ఎప్పుడు కూడా దే డోంట్ స్టార్ట్ ఆఫ్ రియలీ వెల్. ఇనిషియల్ గా మ్యాచెస్ కూడా ఓడిపోతారు, తర్వాతే వాళ్ళు బండి వేడెక్కిన తర్వాతే గెలవడం స్టార్ట్ చేస్తారు కాబట్టి మేబీ దట్ విల్ హ్యాపెన్. ఆర్ఆర్ ఆన్ ద అదర్ సైడ్ లుక్స్ ఎ వెరీ సాలిడ్ లైనప్. బ్యాటింగ్ బాగుంది, బౌలింగ్ బాగుంది, ఫీల్డింగ్ బాగా చేస్తున్నారు. రియాన్ పరాగ్ ఇస్ కమ్ ఆఫ్ ఏజ్, అద్భుతంగా బ్యాటింగ్ చేస్తున్నాడు. సంజు శాంసన్ ఇస్ ఇన్ డీసెంట్ ఫార్మ్. ఇంకా జైస్వాల్ బట్లర్ క్లిక్ అవ్వలేదు, వాళ్ళైతే ఏం జరగచ్చో తెలియదు. అశ్విని ప్రమోట్ చేసి 10 రన్స్ స్కోర్ చేస్తున్నాడు. బౌలింగ్ చూస్తే దిస్ కూడా కంప్లీట్ ఆల్రౌండ్ అటాక్. నాండ్రే బర్గర్ ఇస్ బ్రీదింగ్ ఫైర్, ట్రెంట్ బోల్ట్ ఇస్ టేకింగ్ వికెట్స్ పవర్ ప్లేలో. అశ్విన్ చహల్ లాంటి ఎక్స్పీరియన్స్డ్ స్పిన్ కాంబో ఉంది. దీని తోడుగా ఆవేష్ ఖాన్ బాగా బౌలింగ్ చేస్తున్నాడు. సో సందీప్ అండర్ రేటెడ్ బౌలర్. సందీప్ శర్మ ఎంత అండర్ రేటెడ్ అంటే తన స్ట్రైక్ రేట్ చూస్తే గనక ఇట్స్ ఆన్ పార్ విత్ జస్ప్రీత్ బుమ్రా. బుమ్రా ఆఫ్ కోర్స్ మీకు తెలుస్తుంది, ఇట్ హిట్స్ యూ. సందీప్ శర్మ అండర్ ద రేడర్ వెళ్ళిపోయాడు. స్టెల్త్ ఫ్లైట్ తెలుసా మీకు, రేడార్ డిటెక్ట్ చేయదు, ఆ టైప్ లో మనోడు అండర్ ద రేడర్ అలా వెళ్ళిపోతుంటాడు. కానీ హిట్ గెట్స్ ద జాబ్ డన్. డెత్ ఓవర్స్ వేస్తాడు, కష్టమైన ఓవర్స్ వేస్తాడు, స్లింగ్ యాక్షన్, బాల్ ఎక్కువ బౌన్స్ కాదు, కట్టర్స్ ఎక్కువ వేస్తాడు, ఇగో మీద తీసుకోడు. వెరీ గుడ్ బౌలర్, గ్రేట్ బౌలర్ టు హ్యావ్ ఫర్ రాజస్థాన్ రాయల్స్ డెత్ ఓవర్స్ లో. సో ఇలా ఆర్ఆర్ ఇస్ గాట్ అ వెరీ సాలిడ్ యూనిట్, వెల్ ఆయిల్డ్ యూనిట్. అందరూ వాళ్ళ రోల్స్ చక్కగా చేస్తున్నారు కాబట్టి ఎంఐకి ఇట్స్ గోయింగ్ టు బి ఎ టఫ్ బ్యాటిల్ ఫర్ షూర్. బట్ హోప్ఫుల్లీ ఎంఐ గెట్స్ జాబ్ డన్, బికాస్ ఇప్పటిదాకా వాళ్ళకి పాయింట్స్ లేవు పాయింట్స్ టేబుల్లో. అవి వస్తే చూడడానికి బాగుంటుంది. అండ్ ఐఎమ్ హోపింగ్ ఎ క్లోజ్ గేమ్ అండ్ ఐఎమ్ హోపింగ్ ఎ బెటర్ పర్ఫార్మెన్స్ ఫ్రమ్ ఎంఐ. ఐఎమ్ హోపింగ్ ఫర్ ఎ బిగ్ స్కోర్ ఫ్రమ్ రోహిత్ శర్మ. అది జరిగితే చూడడానికి బాగుంటుంది. ఐఎమ్ నాట్ గోయింగ్ టు బి ఆన్ కామెంటరీ టుమారో. ఇన్ ఐపీఎల్ స్టార్ట్ అయినప్పటి నుంచి ఇప్పటిదాకా నాన్ స్టాప్ చేస్తూ వచ్చాను, నాకు బ్రేక్ ఉంది ఫర్ దిస్ గేమ్. సో మీతో పాటు నేను కూడా చక్కగా నా హోటల్ రూమ్లో కూర్చొని మ్యాచ్ చూస్తాను. విల్ సీ ఇఫ్ యూ కెన్ క్యాచ్ అప్ డ్యూరింగ్ ద మ్యాచ్ ఇన్ సమ్ ఫార్మ్ ఆర్ ది అదర్. బట్ దట్స్ వాట్ ఇట్ ఈస్. సో లెట్స్ సీ ఏం జరుగుతుందో. మీరేమనుకున్నారు ధోని నాక్ గురించి, మీరేమనుకున్నారు సన్ రైజ్ హైదరాబాద్ బిలో పార్ పర్ఫార్మెన్స్ గురించి, మీరేం ఎక్స్పెక్ట్ చేస్తున్నారు ఈ ఎంఐ ఆర్ఆర్ గేమ్ నుంచి? యూ కెన్ లెట్ మీ నో ఇన్ ద కమెంట్స్. తప్పకుండా చెప్పండి. ఐ లైక్ రీడింగ్ యువర్ కమెంట్స్. అన్నిటికీ బహుశా రియాక్ట్ కాకపోవచ్చు, రిప్లై ఇవ్వకపోవచ్చు, బట్ ఐ డూ రీడ్ ఆల్ ది కమెంట్స్. కుదిరినంత వరకు రెస్పాండ్ చేసే ప్రయత్నం తప్పకుండా చేస్తాను నేను అండ్ మై టీమ్ ఆఫ్ కోర్స్. సో ప్లీజ్ సెండ్ యువర్ కమెంట్స్ లైక్ దాట్ అండ్ సబ్స్క్రైబ్ టు ద ఛానల్ స్టంప్ టేల్స్ బికాస్ ఫ్యామిలీ గ్రో అవుతోంది. If you help us, then we will try and bring out better content for you. So on that promise, on that note, ఇవాళకైతే ఈ వీడియోకైతే ఇంతే సంగతులు. మరో వీడియో మళ్ళీ కలుస్తా. అప్పటిదాకా కౌశిక్ సెలవు. గుడ్ బై. ధోని కొంచెం పైకి రావచ్చు కదా ప్లీజ్.